ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయండి. తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎంకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వెంటనే అమలుపరచాలి. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వవలసిన 5 డిఏలు ప్యార్సీ నివేదికను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ రెడ్డి వెంటనే అందించాలని తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వివిధ అనారోగ్యాలతో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఇంకా ఎప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలవుతుందని ఎదురుచూస్తున్నారు. గత నెల నుండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో నుండి హెల్త్ స్కీమ్ అమలు కొరకు జీతంలో నుండి ప్రభుత్వం పర్సెంటేజ్ కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు కాకపోతే చాలా బాధాకరమైన విషయానికి అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్యార్సీ అమలైనట్టయితే చాలా బాగుంటుంది అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్యార్సీకి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ రెడ్డి వద్ద ఉన్న నివేదికను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్య మంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్కలకు అందజేయాలని ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ రెడ్డికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు రావాల్సిన డిఏలు వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దానిలోనే ప్రభుత్వ ఉద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకుని ప్యార్సీ మరియు డిఏలు వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.